మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా లాస్ట్ ఇయర్ ఉగాది వ్లాగ్ చూసి కొంతమంది అడిగారనమాట, మెల్బర్న్లో వేప చెట్లు ఉన్నాయా అని. చాలా ఉన్నాయండి. కాకపోతే మన ఆకు కన్నా ఈ ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది, అదొకటే గుర్తుపెట్టుకొని చూస్తే దొరకచ్చు మీకు కూడా. ఇన్ని వేప చెట్లున్నా వేప పూత మాత్రం ఒక చిన్న రెమ్మ $6 అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంత ఎక్స్పెన్సివ్ అంటే ఏప్రిల్ మే టైం అయితే ఇక్కడ ఆటమ్ ఉంటుంది, అంటే ఆకురాలు కాలం. సో పూత ఏం రాదు, అందుకని ఇండియా నుంచి తెప్పిస్తారు అనుకుంటాను, అందుకే అంత ఎక్స్పెన్సివ్. సరే పూలు చూద్దాం కదా అని గార్డెన్కి వచ్చాను. పూలు కూడా పెద్దగా ఏం దొరకలేదు. సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం. ఇప్పుడేమి ఆకురాలు కాలం కాబట్టి ఎక్కువ పూలు కూడా లేవన్నమాట. కొంచెం పూలు తీసుకొని వేపాకు కొద్దిగా తీసుకొని ఇంటికి వచ్చాను. దేవుడి సామాన్లన్నీ మంచిగా చింతపండు, ఈ వజ్ర ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది నాకు. అది వేసి క్లీన్ చేసేసాను. స్టవ్ తుడిచేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసి వంటకు రెడీ చేశాను అనమాట. ఇట్లా స్టెప్ గిన్నెల్లో పెట్టేసి, అంటే బాక్స్ గిన్నె లాంటివి దీంట్లో పెట్టేసి కందిపప్పు, శనగపప్పు అలాగే బఠానీలు పెట్టేశాను అనమాట. ఎవరో అడిగారు ఇలా కుక్కర్లో ఎలా పెడతావు అని. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. తర్వాత వేడి నీళ్ళల్లో పెసరపప్పు నానబెట్టుకున్నాను, అలాగే వేడి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ ప్రాసెస్. ఆ రోజు పొద్దున లేచే స్టార్ట్ చేశాను. బికాజ్ శ్రితాకి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. సో నేను కూడా కొంచెం ఫ్రీ చేసుకొని శ్రితాతో కలిసి అన్నీ కలిసి చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో మన జనరల్లీ అయితే ఇండియన్ ఫెస్టివల్స్ ఇక్కడ ఏం హాలిడేస్ ఉండవు కదా, ఛాన్స్ ఉండదు. సో ఈసారి ఛాన్స్ దొరికింది కదా అని దాంతో కూడా కలిసి అన్నీ చేయిస్తున్నాను. ఇక్కడైతే పొద్దున్న శ్రీత ముగ్గేస్తుంది అనమాట. ఆమె లోటస్ వేయడానికి ట్రై చేస్తోంది. అది తెలుసు నాకు లోటస్ లాగా లేదని, బట్ స్టిల్ అదేదో ట్రై చేస్తుంది కదా అని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా మా అమ్మ నేర్పించిన 1-2 ముగ్గులే, వాటిని రిపీట్ చేస్తూ ఉంటాను నేను ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇట్లా ఇంటి ముందు వెయ్యాలి అనుకున్నప్పుడు. ఏం చేస్తున్నావు శ్రీత? ఏం చేస్తున్నావు? ప్లాంటింగ్ చేస్తున్నావా? మేము ఈ పనులన్నీ చేసుకొని వచ్చేలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది, అన్నీ ఉడికిపోయాయి. నేను పప్పుకి, కూరకి, చారుకి ఇట్లా అన్నిటికీ కలిపి ఒకటే తిరువాత వేస్తున్నాను అనమాట. దాన్నే అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు పప్పుకి తీసి పెట్టేశాను. ఆ చిన్న కప్లో పచ్చడికి, ఇది చిత్రాన్నంకి. ఇంకా ఇప్పుడు ఈ బాన్నట్లోకి, అంటే ఈ చిన్న గిన్నెలోకే బఠానీలు వేసి కూర చేస్తాను. మళ్ళీ అదే గిన్నెలోనే పప్పు కూడా తిరువాత వేస్తున్నాను అనమాట. అంటే పాలకూర ఉడికించుకుంటున్నాను అదే గిన్నెలోకి ఈ పప్పు వేయటానికి. ఇంకా పక్కన గిన్నెలో ఏమో పూర్ణం ఉడుకుతోంది. పూర్ణము ఎప్పుడన్నా ఇట్లా లూజ్గా అయ్యింది అని అనిపిస్తే 1 స్పూను 2 స్పూన్లు పప్పుల పొడి యాడ్ చేయండి, పుట్నాల పొడి అంటారు, అది యాడ్ చేసి కొంచెం సేపు ఉడికిస్తే ఇట్లా గట్టిపడిపోతుంది అనమాట. టేస్ట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు. నెక్స్ట్ ఇంకా వడలకు రెడీ చేసుకుందాము. ఇక్కడ చారు ఉడుకుతోంది. కుడుములకి కేమార్ట్లో ఈ డంప్లింగ్స్వి మౌల్డ్స్ దొరికితే దాంతో తీసుకొని వచ్చి ట్రై చేసామన్నమాట. ఇక్కడ శ్రీత కూడా హెల్ప్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకెళ్ళి ఉగాది పచ్చడి చేద్దాం. ఉగాది పచ్చడి చేసి తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేశాము. శ్రీత కూడా బుడ్డి కుడుములు తీసుకొని వస్తుంది. నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైందనమాట, ఎందుకు మన అమ్మ వాళ్ళు పండగ పూట సాయంత్రం అయితే కానీ రెడీ అయ్యేవాళ్ళు కాదని. బికాజ్ ఇప్పుడు మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. సాయంత్రం అయితే ఆశ్రమానికి వెళ్ళామన్నమాట. అక్కడ పంచాంగ శ్రవణము, విష్ణు సహస్రనామ పారాయణము ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళి కాసేపు కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి మొక్కుకొని వచ్చాము. పండగ పూట ఇట్లా గుడికి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకందరికీ చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ లభించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా ఉగాది ఎలా జరిగింది అనేది మీరు చూశారు కదా. మీ ఉగాది ఎలా జరిగింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ కామెంట్స్ చదివితే, మీరు పండగ ఎలా చేసుకున్నారో అని తెలుసుకొని. సరేనా? కామెంట్ చేయడం, లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. బాయ్ బాయ్.